పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరం గల దేవా కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే వందను బట్టి నీకు స్థుతులు ప్రభువా. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా నీ రెక్కల నీడలో నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్య. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు దేవాని స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి ప్రభువా. ప్రతి విషయంలో నీ సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభువా. నీవే దేవాతని పరిశుద్ధుడా కనికరించమని అడుగుతా ఉన్నాం. ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేయండి ప్రభువా అని స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధుడ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల నీ కృప నీ కనికరం ఉంచమని అడుగుతా ఉన్నాం. వారు ప్రారంభిస్తున్నటువంటి పనిలో వారికి సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడానికి ఒక మంచి ఆలోచన వారికి దయచేయండి ప్రభువా నీ స్తోత్రములయ్యా. వారి ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడానికి జ్ఞానము దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి ప్రభువా. నీ కనికరాన్ని చూపించండి ప్రభువా. ఉద్యోగంలో దేవాతని స్థిరపరచండి ప్రభువా నీ స్తోత్రములయా. నీకు వందనాలు. ఈ సమయంలో దేవా అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతలన్నిటి నుంచి విడిపించమని అడుగుతా ఉన్నాం. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప చూపించండి. వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో మీరుండి దేవాతని స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని పరిశుద్ధుడ చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. వారి చదువులో దేవాతని ప్రభు చురుకుగా ఉండటానికి మీరే సహాయం చేయండి. నీ జ్ఞానము చేత వారిని నింపమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీ స్తోత్రంలో నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవా తండ్రి గృహ నిర్మాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ. వారికి కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు గొప్ప దేవుడ. ఈ లోకంలో ఒక మంచి గృహాన్ని కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. దేవా ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. చిన్నపిల్లల జ్ఞాపకం చేసుకోండి. విపరీతమైనటువంటి ఎండ నుంచి వారిని తప్పించండి ప్రభువా నీ స్తోత్రములయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విపరీతమైన వడగాల్పుల నుంచి వారిని కాపాడండి. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిపైన నీ కృప నీ కనికరము నీ కాపుదల నుంచమని అడిగితున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.